ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 12వ వచనములో భక్తుడైనటువంటి దావీదు దైవజనుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దరిదాపు ఈ కీర్తనలో 9 సార్లు దైవజనుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. తన జీవితంలో ప్రభుతో తనకున్నటువంటి ఆ యొక్క సంబంధ బాంధవ్యాలను గురించి దైవజనుడు మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యం మనకు మరి గమనించినప్పుడు 119వ కీర్తన 26వ వచనములో, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము. నిజంగా దావీదు తన జీవితంలో తన చర్యలన్నిటినీ ప్రభుతో అనుదినము చెప్పుకొని ఆయన చెంత తన యొక్క చిత్తాన్ని కనిపెట్టి దేవుని చిత్తాన్ని జరిగించి సంతోషించేవాడుగా ఉంటున్నాడు. మరి దేవుని వాక్యంలో దావీదు అంటున్నాడు 119వ కీర్తన 64వ వచనంలో, యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. ఈ భూలోకమంతా కూడా ఆయన కృపాక్షేమములతో నింపబడినటువంటి విధానం దావీదు కనుగొంటూ వచ్చినాడు. 67, 68 వచనాలు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము అని దైవజనుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం ఎంత నేర్చుకున్నా కానీ ఈ లోకంలో చాలా తక్కువే. దైవజనుడు భక్త సింగ్ గారు 100 సార్ల కంటే ఎక్కువ సార్లు దేవుని వాక్యాన్ని పఠించినప్పటికీ ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి, ఆయన చిత్తం చేయడానికి ఆతృత పడేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని మనము ఎక్కువగా దేవుని పాదాల చెంత కూర్చొని ఎప్పుడైతే నేర్చుకోవడానికి ఇష్టపడతామో దేవుడు నేర్పించేవాడుగా ఉంటాడు. సమూయేలు షిలోహు మందిరంలో దేవుని సన్నిధిలో నేర్చుకున్నాడు గనక దాను మొదలుకొని బెయేర్షెబా వరకు తిరుగులేని ప్రవక్తగా ఆయన ఉంటూ వచ్చినాడు. ఏలియా దేవుని పాదాల చెంత నేర్చుకున్నాడు గనక ఆయన గొప్ప ప్రవక్తగా కొనసాగుతూ వచ్చాడు. యాకోబు యబ్బోకు రేవు దగ్గర నేర్చుకుంటూ వచ్చినాడు గనక ఇశ్రాయేలుగా రూపాంతరపరచబడుతూ వచ్చినాడు. రూతు నయోమి దగ్గర దేవుని యొక్క ప్రేమ నేర్చుకుంటూ వచ్చింది గనక తన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ వచ్చింది. అపోస్తలుడు ప్రభు పాదాల చెంత 3.5 సంవత్సరాలు నేర్చుకుంటూ వచ్చినారు గనుకనే భూలోకమును తలకిందులు చేసేవారుగా మార్చబడుతూ వచ్చినారు. ఆ రీతిగా మనం కూడా నేర్చుకొని ప్రభువును మహిమపరచుదుము గాక.